విద్యా, ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. మెదక్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అనేది ఎవరో వచ్చేది కాదని, తమ హక్కు కోసం తాము పోరాటం చేయడం జరుగుతుందని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలన్నారు. హక్కుల కోసం బీసీలు ఐక్యంగా నిలిస్తేనే సమాజంలో న్యాయం సాధించగలుగుతామని, రాజ్యాంగంలో సవరణ చేసేందుకే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 42% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేయాలని, లేని పక్షంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం పోరాటం చేస్తామన్నారు. అన్ని పార్టీలు 42% రిజర్వేషన్ తీర్మానించినప్పటికీ ఎందుకు అమలు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారాం, జిల్లా నాయకులు పోచముల గణేష్, శ్రీశైలం, పోచముల అశ్విని శ్రీనివాస్, అల్లాడి వెంకటేశం, మామిడి సిద్దిరాములు, రాము తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా బీసీ జేఏసీ ఏర్పాటు చేసిన దీక్ష పోరాటం ఇలా మరి మెదక్ జిల్లాలో రామాయంపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదో మేము మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలని చెప్పి మేము గత కొన్ని రోజుల నుంచి కూడా ఉద్యమాలు చేయడం జరుగుతున్నది. మరి 42% రిజర్వేషన్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంగా మరి ఎవరు అడ్డుకుంటున్నారో తెలియదు. కానీ మరి ఇది ఎంబటనే ఏర్పాటు చేయాలి. మరి మేము జనాభా 65% జనాభా ఉన్నా కానీ 42% రిజర్వేషన్ అడుగుతున్నాము. మరి ఎవరు హక్కులు అడుగుతలేము, ఎవరు ఆస్తులు అడుగుతలేము, మా జనాభా తగ్గట్టు మాకు రిజర్వేషన్ అడుగుతున్నాము. ఎవరు ఇచ్చేదో కాదు, మాది మేము కొట్లాడి మేము ఖచ్చితంగా తెచ్చుకుంటాము. ఒకప్పుడు పట్టణాలలో హైదరాబాద్లో బీసీల గురించి పోరాటాలు ఉద్యమాలు ఉండేవి. మరి ఇప్పుడు ప్రతి పల్లెల్లో కూడా బీసీ అంటే ఏంది, బీసీ ఉద్యమం అంటే ఏంది, బీసీ ఓట్లు అంటే ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇవాళ బీసీ ఉద్యమం అనేది పల్లెబాట పట్టింది. ప్రతి పల్లెల్లో కూడా బీసీలకు మాకు హక్కులు కావాలి, మాకు రిజర్వేషన్ కావాలి, మేము కూడా ఎలక్షన్లో పోటీలో నిలబడతామని చెప్పి ప్రతి ఒక్క బీసీ నాయకులు ఎదురు చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఇట్లా మాకు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా ముందస్తుగా ఎలక్షన్లు పోతే మరి ఏ పార్టీ అయితే మాకు సపోర్ట్ చేస్తారో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తారు మరి బీసీ నాయకులు. అవన్నీ గుర్తుపెట్టుకొని 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మరి ఇతర పార్టీలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు కూడా మా బీసీల మా రిజర్వేషన్ అడ్డుకోకుండా మాకు సహాయపడాలని చెప్పి ఆల్ పార్టీస్కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రారంభమైంది. ఎందుకనగా బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వము దాన్ని చట్టసభల్లో అమలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో అమలు చేసి కేంద్ర ప్రభుత్వం పంపించింది. దాన్ని 9వ షెడ్యూల్ చేర్చి ఆమోదించిన ఉద్దేశంతో ఈ మా యొక్క నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు దీక్ష పోరాటం ఉంటుంది కాబట్టి బీసీలందరూ కుల సంఘాలందరూ కూడా నాయకులు అందరూ కూడా ఈ దీక్షకు సంఘీభావం తెలపాలని కోరుచున్నాము. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు అష్ట ఆందోళనలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ దీక్షా శిబిరం, దీక్షా సభలు ఇప్పుడే ప్రారంభమైనాయి. కాబట్టి మరి బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్లు సాధించడానికి పార్టీల పరంగా ఇస్తామని కొన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి. మరి పార్టీల పరంగా ఇచ్చే ఈ రిజర్వేషన్ మాకు వద్దు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే మేము సాధించుకుంటాం. హక్కు ఈ ఏదైతే రిజర్వేషన్లు కానీ బీసీల హక్కులు కానీ పూలే వాదంతో ముందుకొచ్చి సాధించుకుంటాం తప్ప ఈ వీళ్ళు ఇచ్చే భిక్ష మాకు వద్దు, ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటాం. ఏదైతే మాకు బీసీలు ఈ తెలంగాణలో కాకుండా దేశంలోనే బీసీ వ్యవస్థ ఎప్పుడైతే మొదలైందో ఆనాడే గుర్తించినటువంటి 100 సంవత్సరాల క్రితమే గుర్తించినటువంటి మన పూలే గారు కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, లేదంటే సర్దార్ సర్వాయి పాపన్న కానివ్వండి, వాళ్ళ స్ఫూర్తిని అందిపుచ్చుకొని పోరాట దిశగా మేము ముందుకు పోయి ఖచ్చితంగా స్థానిక సంస్థలలో కాదు, స్థానిక సంస్థలు మేము 65% ఉన్నా కేవలం 42% ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇస్తామని చెప్పింది కాబట్టి 42% మేము అడుగుతా ఉన్నాం. మర్యాదగా 42%
రాష్ట్ర ప్రభుత్వము పాస్ చేసినటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం స్పందించి సంతకం చేసి ఇవ్వాలి, కానీ మొరాయిస్తే మాత్రం ఖచ్చితంగా మేము మొండికేస్తాం. చట్టసభలో కూడా రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఆగనే ఆగం, తగ్గనే తగ్గం. ఈ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుకపోయే ప్రసక్తి లేదు. అయితే రిజర్వేషన్ సాధిస్తామా లేదంటే మీ అంతు రాజకీయంగా మీ అంతు చూస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జై